ఈ ఇయర్ జులైలో రిలీజ్ అవబోతున్న ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ టెస్ట్ స్క్రీనింగ్ రీసెంట్గా లాస్ ఏంజల్స్లో జరిగింది. అండ్ మూవీని చూసిన వారి నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మూవీ చాలా బాగుందని చెబుతున్నారు, కొంతమంది మూవీ అంత బ్యాడ్గా లేదు, అలాగే అంత గుడ్గా కూడా లేదని అంటున్నారు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా గ్యాలక్టస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఎంసీయూ మార్వెల్ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 నుంచి వచ్చిన కొన్ని మార్వెల్ మూవీస్లో కనిపించిన విలన్ క్యారెక్టర్స్ని మార్వెల్ అంత మంచిగా చూపించలేకపోయింది. ఆడియన్స్ నుంచి కూడా ఆ క్యారెక్టర్స్కి మంచి రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టెస్ట్ స్క్రీనింగ్లో కనిపించిన రాల్ఫ్ ఇన్నెసెంట్ గ్యాలక్టస్ క్యారెక్టర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందట. సో ఇది మంచి విషయం. ఎంసీలో థానోస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా మనకు ఈ క్యారెక్టర్ కనిపించేలా ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అదేమిటంటే ఈ మూవీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా వీక్గా ఉందని, సీజీఐ కూడా చాలా బ్యాడ్గా ఉందని ఒకరు చెబుతున్నారు. మేబీ ఈ టెస్ట్ స్క్రీనింగ్లో వీళ్ళకి చూపించింది మూవీ ఫైనల్ వర్షన్ కాకపోవచ్చు. అలాగే మూవీ రిలీజ్కి ఇంకా 50 days పైనే సమయం ఉంది కాబట్టి ఒకవేళ మూవీలో బ్యాడ్ సీజీఐ ఉంటే దానిని ఫిక్స్ చేయడానికి మార్వెల్కి టైం కూడా ఉంది. ట్రైలర్స్లో అయితే సీజీఐ చాలా గ్రేట్గా ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టెస్ట్ స్క్రీనింగ్కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టెస్ట్ స్క్రీనింగ్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో టెస్ట్ స్క్రీనింగ్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన మూవీస్కి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రావడం, అండ్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన మూవీస్కి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ రిలీజ్ అయిన సిన్నర్స్ మూవీ. ఈ మూవీకి టెస్ట్ స్క్రీనింగ్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ మంచి కలెక్షన్స్ని కూడా రాబట్టింది. అలాగే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ టెస్ట్ స్క్రీనింగ్ వలన ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ రివీల్ అయింది. ఈ సీన్ గురించి చెప్పబోయే ముందు స్పాయిలర్ వార్నింగ్ చేస్తున్నాను. సో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి తెలుసుకోకూడదు అనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో సూస్టామ్ రీడ్ రిచర్డ్స్కు తనకు పుట్టిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం ఒక బుక్ని చదువుతూ ఉంటుంది. అండ్ ఆమె ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ పక్కన డాక్టర్ డూమ్ తన మాస్క్ని పట్టుకొని కూర్చుంటాడు. అయితే లీక్ అయిన ఈ సీన్లో డాక్టర్ డూమ్ యొక్క ఫేస్ని చూపించలేదు, కానీ అతని కాస్ట్యూమ్ అండ్ మాస్క్ మాత్రం కామిక్కి చాలా యాక్యురేట్గా ఉన్నాయట. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ మూవీ ద్వారా ఆర్డీజే డాక్టర్ డూమ్ని మనకు చూపించబోతున్నారు. కాకపోతే అతని ఫేస్ని ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో రివీల్ చేయలేదు. అయితే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ బట్టి డాక్టర్ డూమ్ కూడా ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో కనిపించబోతున్న రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి చెందినవాడని, అతనికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ గురించి తెలుసని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో వారున్న ప్లేస్ ఏమిటనేది బయటకు లీక్ అవ్వలేదు. అది మేబీ వారి వరల్డ్లో ఉన్న వారి హోమ్ కావచ్చు, లేదా థండర్బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో మనం చూసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క స్పేస్షిప్ లోపల కావచ్చు, లేదా వారు ఆ సమయానికి ఆల్రెడీ ఈ మెయిన్ ఎర్త్ 616 పైన ఉండి ఉండవచ్చు కూడా. సో ఒకవేళ లీక్ అయిన ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో వారు ఉన్న ప్లేస్ వారి వరల్డ్ అయితే దాని మీనింగ్ వారి వరల్డ్ డిస్ట్రాయ్ అవ్వలేదు, గ్యాలక్టస్ నుంచి వారి వరల్డ్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ కాపాడుకున్నారని అర్థం. అలాగే డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పక్కన కూర్చొని ఉన్నాడు. మేబీ ఇక్కడ డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కిడ్నాప్ చేసి ఉండవచ్చు. అండ్ ఈ కిడ్నాప్ చేసే సీన్ని మనకు అవెంజర్స్ డూమ్స్డే మూవీ స్టార్టింగ్లో చూపించవచ్చని అనుకుంటున్నాను. ఈవెన్ మార్వెల్ కామిక్స్లో కూడా డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ని కొన్నిసార్లు కిడ్నాప్ చేస్తాడు. ఒకసారి ఫ్రాంక్లిన్ పవర్కి భయపడి, ఒకసారి తన పవర్స్ కోసం, అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ని బాధ పెట్టడం కోసం ఇలా కొన్నిసార్లు ఫ్రాంక్లిన్ని కిడ్నాప్ చేస్తాడు. మేబీ ఈ మూవీలో ఫ్రాంక్లిన్ తన పవర్ని యూజ్ చేయడం డాక్టర్ డూమ్ చూసి ఉండవచ్చు. మేబీ గ్యాలక్టస్ వీరి వరల్డ్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఫ్రాంక్లిన్ కారణం కావచ్చు కూడా. మార్వెల్ కామిక్స్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్స్లో ఒకడు. ఇతను కాస్మిక్ లెవెల్ క్యారెక్టర్. ఇతను కిడ్ అయినప్పటికీ గ్యాలక్టస్ కంటే కూడా స్ట్రాంగ్ అయినవాడు. ఇతను కాస్మిక్ లెవెల్లో రియాలిటీని వ్రాప్ చేయగలడు, యూనివర్స్లని క్రియేట్ చేయగలడు, వాటిని డిస్ట్రాయ్ చేయగలడు. ఈ పవర్కి భయపడే డూమ్ ఇతన్ని కిడ్నాప్ చేస్తాడు. ఈ పవర్సే కాదు, ఇతను ఈవెన్ ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్కి ట్రావెల్ కూడా చేయగలడు, లేదా ఎవరినైనా సరే వేరే యూనివర్స్కి సెండ్ కూడా చేయగలడు. సో మేబీ డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ని కిడ్నాప్ చేసి ఆ కిడ్ యొక్క పవర్తో డాక్టర్ డూమ్ అండ్ ఫ్రాంక్లిన్లు ఈ ఎర్త్ 616 యూనివర్స్కి రావడంతో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎర్త్ 616లో ఉన్నాడని కనిపెట్టిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కూడా ఇలా
ఈ ఎర్త్ 616 యూనివర్స్కి రావటాన్ని, అయితే ఈ సమయంలో డాక్టర్ డూమ్ ఫ్రాంక్లిన్ని మ్యానిపులేట్ చేసి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడాన్ని మనకు చూపించవచ్చు. థండర్బర్డ్స్ మూవీ ఎండింగ్లో వారు ఈ ఎర్త్కి వస్తుంది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం కావచ్చు. రాబోయే అవెంజర్స్ మూవీస్లో మనకు బ్యాటిల్ వరల్డ్ని చూపించబోతున్నారు. మార్వెల్ కామిక్స్లో డాక్టర్ డూమ్ బియాండర్స్ యొక్క పవర్ని అబ్జర్వ్ చేసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా మారి బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. మేబీ రాబోయే అవెంజర్స్ మూవీస్లో డాక్టర్ డూమ్ మల్టీవర్స్ని కాపాడడానికి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ని యూజ్ చేసి బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేయడాన్ని మనకు చూపించవచ్చు. ఇదే కనుక నిజమైతే రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో ఈ ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. మేబీ ఇక్కడ అతను ఫ్రాంక్లిన్తో పాటు సూ స్టామ్ని కూడా కిడ్నాప్ చేయవచ్చు, ఎందుకంటే డాక్టర్ డూమ్ సూ స్టామ్ని ప్రేమిస్తాడు. అండ్ మార్వెల్ కామిక్స్లో సూ స్టామ్ని కూడా అతను కొన్నిసార్లు కిడ్నాప్ చేస్తాడు. అండ్ సీక్రెట్ వార్ స్టోరీలో డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా మారిన తర్వాత అతను బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేసి క్యారెక్టర్స్ యొక్క మెమరీస్ని ఎరేస్ చేసి వారి ఐడెంటిటీస్ని తనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు. అలా బ్యాటిల్ వరల్డ్లో డాక్టర్ డూమ్ సూ స్టామ్ని మ్యారేజ్ చేసుకుంటాడు. అండ్ డాక్టర్ డూమ్, సూ స్టామ్, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వీరు ముగ్గురు ఆ ప్లేస్లో ఒక ఫ్యామిలీగా ఉంటారు. ఇప్పుడు లీక్ అయిన ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా ఈ ముగ్గురే ఉన్నారు. సో ఈ సీన్ ఫ్యూచర్లో కనిపించబోయే ఆ సీన్కి ఒక మార్గం అయి ఉండవచ్చు. అలాగే ఒకవేళ లీక్ అయిన ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో వారు ఉన్నది స్పేస్ షిప్లో అయితే దాని మీనింగ్ వారి వరల్డ్ అంతమైంది, వారు ఆ వరల్డ్ నుంచి బయటపడి ఈ వరల్డ్కి వచ్చారని అర్థం. అయితే ఆ స్పేస్ షిప్ ద్వారా తప్పించుకుంటున్న సమయంలోనే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి తెలియకుండా డాక్టర్ డూమ్ కూడా ఆ స్పేస్ షిప్ లోపలికి ఎక్కి ఉండవచ్చు అండ్ వారితో పాటు ఈ వరల్డ్కి వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా అతను ఇక్కడ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పక్కన ఉన్నాడు. సో తప్పకుండా అతను ఆ కిడ్ యొక్క పవర్స్ని ఫ్యూచర్ మూవీస్లో యూజ్ చేసుకోవడాన్ని మనకు చూపించబోతున్నారు. మరి ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.